అందరికీ నమస్కారం. నేను ఎంఏ కరీం ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్లో రిటైర్ అయ్యాను. ముఖ్యంగా నేను డిప్యూటీ దాదాపు మొత్తం నా యొక్క దాంట్లో 1000 మంది శాసనసభ్యులు చూశాను. దాదాపు ఒక 200 మంది మినిస్టర్లు చూశాను. 2005లో సీఎం వైఎస్ రాజశేఖర చేరడానికి నేను అందరికీ మనవి చేస్తున్నాను. నమస్తే. తెలంగాణ చిన్నవాళ్ళైనా మీరే వెనకకి రండి. ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ ఈరోజు కూడా వాళ్ళు ముఖ్యంగా యువ రాజకీయ నాయకులకి వాళ్ళకు దేశ చరిత్ర, దేశ రాజకీయం, సమాజం వీటి గురించి తనకున్న పరిజ్ఞానాన్ని వాళ్ళతో పంచుకునే వారి అలవాటు చాలా గొప్ప. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. రాగానే నేను ఎవరితోటి మాట్లాడవద్దు, అంతా నాకే తెలుసు అనే భావనలో ఉన్న ఈ రోజుల్లో చూసుకుంటూ ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని ఎంకరేజ్ చేసిన మహనీయుడు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడుగా మాకు మరపురాని ఘట్టాలు చాలా ఉన్నాయి. 2001లో టీఆర్ఎస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రివర్యులైన దివంగత నేత జైపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి చేసిన పెద్దలందరికీ, వారి కుటుంబ సభ్యులకి ఇష్టంగా రాబోయే కాలంలో ఆయనకి సంతోషకరమైన ఆనందంగా వారి కుమార్తెకి, మిగతా బంధుమిత్రులకు, జైపాల్ రెడ్డి గారి శ్రేయోభిలాషులకు, వారితో పాటు 30-40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని పంచుకున్న వారి రాజకీయ అనుచరులకు అందరికీ కూడా ఇది మర్చిపోగానే చెప్తాను. అయితే ఒక్కటి నేను చాలా బలంగా ఈరోజు మిగతా తెలంగాణ వాదులందరూ లోక్సభలో బిల్లు పాస్ కాదేమో అని చెప్పి తెలంగాణ రాష్ట్రం తెస్తా అని చెప్పి గతంలో ఆయన చెప్పిన మాటలు ఆ రోజు మా అందరికీ గుర్తుకొచ్చాయి. ఆ రోజు వారు ఖచ్చితంగా విజయం సాధిస్తున్నారు. వారిని ఆత్మీయులుగా గుండెల్లో ప్రతిష్ఠించుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఇంతమంది మేధావులు వచ్చి వారి శ్రద్ధాన్ని ప్రకటిస్తారు. ఈ అవకాశం నాకు వచ్చినందుకు నాయకత్వం వహించడం జరిగింది. ఆనాడు యావత్ ఉస్మాన్ అంటే ఆ స్థాయిలో కూడా వారు విద్యార్థులను కూడగట్టు సంఘటన శక్తి ఏర్పడేసి ఆ సమస్యల పట్ల పోరాటం జరిగింది. అంతేకాకుండా జైపాల్ రెడ్డి గారు పలు సందర్భాలు అంటే శాసనసభ్యులుగా బహుశా 4 పర్యాయాలు, పార్లమెంటు సభ్యులుగా 5 పర్యాయాలు, రాజ్యసభ సభ్యులుగా ఎన్నో కీలక పదవులు కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలు భావిస్తూ ఉన్నా. ఎందుకంటే జైపాల్ రెడ్డి గారు పార్లమెంట్ గారు, తెలంగాణకి గారు, భారతదేశానికి గౌరవ రాజకీయాల్లో ముఖ్యంగా ఈనాడు ఆ రోజు ఈ మాటలు గుర్తుకొచ్చినాయి. ఆ రోజు సమయం సందర్భం వచ్చినప్పుడు నేను నా అనుభవాన్ని, నా చాతుర్యాన్ని చాలా ఉపయోగిస్తా.